ఔటర్ రింగ్ రోడ్లో టోటల్గా 19 ఎగ్జిట్స్ ఉన్నాయి. రీసెంట్గా 1A అనే ఎగ్జిట్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ ఎగ్జిట్లన్నింటిలో కూడా ఈ రోజున రీజనబుల్ ప్రైస్లో దొరుకుతూ రాబోయే రోజుల్లో చాలా హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఎగ్జిట్ గురించి తెలుసుకుందాం. అదే ఎగ్జిట్ నెంబర్ 9. ఈ ఎగ్జిట్ నెంబర్ 9 అనేది వరంగల్ హైవేలో ఉంది. గట్కేసర్ టౌన్కి దగ్గరలో ఉంది. సో ఎగ్జిట్ నెంబర్ 9కి దగ్గరలో ఉన్న గట్కేసర్ టౌన్ అండ్ ఏదిలాబాద్ టౌన్ అనేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకి ఒక హబ్. విబిఐటి కాలేజ్, మెగా ఇంజనీరింగ్ కాలేజ్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇట్లా చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక హబ్. అండ్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి చూసుకున్నట్లయితే పోచారం ఐటీ సిటీ ఉంది. ఈ పోచారం ఐటీ సిటీలో ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇక్కడ సింగపూర్ టౌన్షిప్ కూడా ఉంది. ఈ సింగపూర్ టౌన్షిప్ అనేది 10 సంవత్సరాల కింద స్టార్ట్ చేయబడింది. సో అప్పట్లో ఇక్కడ జస్ట్ 2000, 3000లోనే మనకైతే ల్యాండ్ వచ్చేది. కానీ ఈ రోజున 50,000 per square యార్డ్ పైన ఇక్కడైతే రేట్ పలుకుతుంది. సో ఈ సింగపూర్ టౌన్షిప్ అనేది ఇప్పుడు సంస్కృతి టౌన్షిప్గా మారింది. సో ఇప్పుడు ఈ పోచారం ఐటీ సిటీ, సింగపూర్ టౌన్షిప్ అనేది ఒక మంచి కమ్యూనిటీగా మారాయి. అండ్ ఇదే కాదు, ఎగ్జిట్ నెంబర్ 9 బయట జస్ట్ 6 కిలోమీటర్ దూరంలో మాదారం ఐటీ పార్క్ ఉంది. 400 ఎకర్స్లో ఇప్పుడు ఈ మాదారం ఐటీ పార్క్ ఉంది. సో ఇప్పుడు దీనిలో వర్క్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ ఐటీ పార్క్తో పాటు ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఇక్కడ రాబోతుంది. సో ఇలా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే చాలా హై పొటెన్షియల్ ఉంది రాబోయే రోజుల్లో ఈ ఎగ్జిట్ నెంబర్ 9కి. అండ్ ఇప్పుడు రెసిడెన్షియల్ పరంగా చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 9 లోపల చూసుకున్నట్లయితే నారపల్లి అనేది ఇప్పుడు మనకు హైరైజ్ బిల్డింగ్స్కి ఒక అడ్డగా మారింది. సో దీనికి కారణం ఏంటంటే ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక ఫ్లైఓవర్ అయితే ఇప్పుడు రెడీ అవుతుంది. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒక్కసారి ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయినట్లయితే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 9 వరకు జస్ట్ 10 మినిట్స్లోనే చేరుకోవచ్చు. సో ఇప్పుడు నారపల్లి అనేది చాలా మంచి ఏరియాగా తయారైంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న ఎగ్జిట్ నెంబర్ 9 బయట ఉన్న గట్కేసర్ కూడా ఒక మంచి కమ్యూనిటీగా తయారైంది. ఇక్కడ హైరైజ్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ కూడా చాలా తయారవుతున్నాయి. అండ్ చాలా విల్లా ప్రాజెక్ట్స్ కూడా జస్ట్ 18,000, 19,000, 20,000లోనే ఇప్పటికైతే ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇలా మనం ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా, రెసిడెన్షియల్ పరంగా చూసుకున్నా చాలా హై గ్రోత్ ఉన్నటువంటి, చాలా హై డిమాండ్ ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉందంటే అది ఎగ్జిట్ నెంబర్ 9 మాత్రమే. అండ్ కనెక్టివిటీ, ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 20 మినిట్స్లోనే చేరుకోవచ్చు. అండ్ కోకాపేట్, గచ్చిబౌలి లాంటి సాఫ్ట్వేర్ హబ్స్కి జస్ట్ 30 మినిట్స్ టు 40 మినిట్స్లోనే చేరుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ నెంబర్ 9కి దగ్గరలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది. అండ్ గట్కేసర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. అండ్ ఈ ఎగ్జిట్ నెంబర్ 9 ఉండేదే వరంగల్ హైవే, హైదరాబాద్ నుండి వరంగల్ హైవేని ఇది కనెక్ట్ చేస్తుంది. సో ఇలా ఈ ఎగ్జిట్ నెంబర్ 9లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ హబ్స్ ఉన్నాయి, ఐటీ పార్క్స్ ఉన్నాయి, అండ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి, అండ్ రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కనెక్టివిటీ కూడా చాలా అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జిట్ నెంబర్ 9కి రాబోయే రోజుల్లో చాలా హై గ్రోత్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఈ రోజున ఈ ఎగ్జిట్ నెంబర్ 9లో మనకి చాలా తక్కువ ధరలోనే ల్యాండ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. 18,000, 19,000, 20,000 రూపీస్లోనే ఇక్కడ ల్యాండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి జస్ట్ 5-6 కిలోమీటర్స్ దూరంలో మనకు దొరుకుతున్నాయి. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 9లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో చాలా మంచి అప్రిసియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వీడియో మీద ఎగ్జిట్ నెంబర్ 9 గురించిన ఇంకొన్ని విషయాలు మీకు తెలిసినవి ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.